నమస్తే ప్రజావాహిని. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తారని చెప్పి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. మనతో పాటు ఏఎస్ఎఫ్ లీడర్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న ఏంది అసలుకి ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన ప్రధానమైన కారణం ఏంది అసలు? ఈరోజు హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో విద్యార్థి సంఘాలు, దాంతోపాటు రాజకీయ నాయకులు, అదేవిధంగా పేరెంట్స్ సంఘాలు అందరూ పాల్గొని ఈ యొక్క సమావేశంలో అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్న ఫీజుల దోపిడీని అరికట్టకుండా ఈరోజు లక్షల రూపాయలు ఈరోజు వసూలు చేస్తున్నా కూడా కనీసం ప్రభుత్వం కానీ విద్యాశాఖ స్పందించే పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో లేదు. అంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకొని 12 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు ఉచిత నాణ్యమైన విద్య అందించడానికి ప్రభుత్వాలు వైఫల్యం చెందుతా ఉన్నాయి. ప్రభుత్వాలు కుట్రపూరిత ఈరోజు పేద విద్యార్థులు విద్యను అభ్యసిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకుల వైఫల్యాన్ని, పాలకుల యొక్క స్వార్థ అవినీతి రాజకీయాలు ప్రశ్నిస్తారని చెప్పేసి ఈరోజు పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించకుండా ఇది కుట్ర చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్లో విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామని చెప్పారు. మీరు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తుంది. 3 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ 3 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టే కనీసం మీరు చెప్పిన విధంగా కాకుండా కనీసం 7%, 8% నిధులు కేటాయించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగాన్ని ధ్వంసం చేయడానికి, పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందకుండా కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వమే కల్పిస్తుంది. దానికి ముఖ్య కారకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వ స్కూళ్ళల్లో భోజనాలు, వసతులు అన్నీ మంచిగా ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇంకోటి విద్యాశాఖ కూడా ఇంతవరకు అసలు నిర్వహించాలి, అతని దగ్గర పెట్టుకోండి. అసలు దీని మీద మీ స్పందన ఏంది అసలు? ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నటువంటి ఏకైక రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. విద్యాశాఖ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉన్న కూడా ఈ రాష్ట్రంలో విద్యారంగ సమస్య పరిష్కారం కావడం లేదు. ఈ రాష్ట్రంలో చూసుకొని కేజీ టు పీజీలో ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతా ఉన్నాయి. నీ వాస్తవాన్ని చూస్తుంటే ఈరోజు రీఎంబర్స్మెంట్ పథకం, ఈ రీఎంబర్స్మెంట్ పథకం అనేది ఆనాడు 2008లో 2009లో వైఎస్ఆర్ తీసుకొచ్చినటువంటి పథకం, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం. నేడు రాష్ట్రంలో అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది. అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం ఉన్నటువంటి దీన్ని ఎత్తివేసే కుట్ర చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఈ రీఎంబర్స్మెంట్ పథకంపై దాదాపు 14 లక్షల మంది పేద విద్యార్థులు ఆధారపడి విద్యను అభ్యసిస్తున్నారు. గత 4 సంవత్సరాలుగా దీనికి సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి 11,500 కోట్లు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. విద్యార్థులు తమ కోర్సులు పూర్తయితే కూడా కళాశాల యాజమాన్యాలు వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో వారు ఉన్నత చదువులు పోలేక, ఉద్యోగాలు చేసుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నా కూడా ప్రభుత్వం కనీసం స్పందించే ప్రయత్నం చేస్తలేదు. ఈరోజు ప్రభుత్వం స్పందించడమే కాకుండా ఈరోజు విద్యార్థులకు రావాల్సినటువంటి బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థులకు సంబంధించినటువంటి ఈరోజు అనేక మాయమాటలు చెప్పి మభ్య పెడితే అనేక కొత్త జీవులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం తప్ప అక్కడ ఉన్న సమస్యను పరిష్కారం చేయడంలో ఈరోజు వైఫల్యం చెందుతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ప్రధానంగా మేము ఏఎస్ఎఫ్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో జూన్ నుంచి ఈరోజు విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. కాబట్టి తక్షణమే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి. ఈరోజు లక్షలాది మంది ఈరోజు పేద విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారికి భరోసాను ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. దాంతోపాటు రియంబర్స్మెంట్ ఉన్నటువంటి పెండింగ్ నిధులు దాదాపు 14 లక్షల మంది విద్యార్థులు ఆధారపడి చదువుతున్నారు. ఇందులో 11,500 కోట్లు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఆ 11,500 కోట్లు విడుదల చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి 14 లక్షల మంది పేద విద్యార్థులకు న్యాయం చేసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల ఖచ్చితంగా రానున్న కాలంలో విద్యార్థి తల్లిదండ్రులను పెద్ద సమీకరించుకుని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు పేద ప్రజలు ప్రైవేట్ స్కూళ్ళకు చాలా మంది వెళ్తున్నారు. వాళ్ళు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కూడా చాలా వరకు పైసలు వసూలు చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ప్రతి సంవత్సరం ఇలాగే ఉందంట. అసలుకి వాళ్ళు గవర్నమెంట్కు పంపిస్తలేరు. అసలుకి గవర్నమెంట్ నుంచి వచ్చి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్కి వస్తారు. అసలు ప్రైవేట్ యాజమాన్యాలు ఇంత డబ్బులు వసూలు చేయడం అసలు ప్రధానమైన కారణం ఏంటి? దీనికి ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ లేకపోవడము, విద్యాశాఖ పర్యవేక్షణ లేకపోవడము, చట్టం ఉన్న దాని చట్టం సక్రమంగా అమలు చేయకపోవడం వల్ల ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు యథేచ్ఛగా ఫీజులు వసూలు చేస్తున్నారు. నిన్న ఒక మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ సర్కిల్ ఒక సిబిఎస్ఈ పాఠశాలలో ఈరోజు పాఠశాల ప్రారంభమైన తరంలో వెంటనే 50% ఫీజులు కట్టాలని చెప్పేసి విద్యార్థి తల్లిని వేధిస్తే విద్యార్థి తల్లి అందరూ పోయి ఈరోజు మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించడం జరిగింది. మానవ హక్కుల కమిషన్ కూడా ఈరోజు విద్యాశాఖ నోటీసులు పంపించడం జరిగింది. మీరు ఎట్టి పరిస్థితుల్లో ముందస్తు ఫీజులు వసూలు చేయొద్దు, అసలు వసూలు చేసినట్టు విద్యా సంస్థలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మానవ హక్కుల కమిషన్ రోజు విద్యాశాఖ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులు ఇవ్వడం ద్వారా ఈరోజు విద్యాశాఖ అధికారులు చెల్లడం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ప్రభుత్వ పెద్దల ఒక సహకారం ఉండదు. కాబట్టి ప్రభుత్వ పెద్దల వల్ల వారికి ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. కాబట్టి దానికి ఇట్లా తుంగలో ప్రయత్నం చేస్తారు కాబట్టి దానిపైన మాకు ఒక అనుమానం కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు చట్టాలు చెప్తున్నా కూడా ఈరోజు అమలు చేసే పరిస్థితుల్లో విద్యాశాఖ అధికారులు లేవు. కాబట్టి అటువంటివి ఎవరైతే
ఏదైతే చట్టాలు నోటీసులు పంపించినా అమలు చేయని విద్యాశాఖ అధికారులపై తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు ప్రభుత్వాలకు ఇట్లా నోటీసులు ఇచ్చి ఆదేశాలు జారీ చేసిన బాధ్యత ఈరోజు అధికారుల పైన ఉంది కాబట్టి దాన్ని అమలు చేసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. ఒకవేళ అమలు చేయని ఎడల ఖచ్చితంగా మేము విద్యార్థి తల్లిని పెద్ద ఎత్తున కలుపుకొని ఈ చట్టాలు ఉన్నటువంటి చట్టాలు అమలు చేయాలని చెప్పేసి మేము పోరాటాలు ఇలా కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అల్టిమేట్గా ఏఎస్ఎఫ్ తరపు నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు? అలాగే ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు దాదాపు 11,500 కోట్లు ఉన్నాయి. ఈ యొక్క 11,000 కోట్ల సంబంధించిన దాదాపు 14 లక్షల మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ విద్యాసంస్థ అభ్యసిస్తారు. తక్షణమే 11,500 కోట్లు వెంటనే విడుదల చేయలే. దాంతోపాటు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు చేసిన ఫీజుల దోపిడీని అరికట్టి ఫీజుల నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.